ఈరోజైతే మన వ్లాగ్ వైజాగ్ డిఎంహెచ్ఓ ఆఫీస్. నేను మా చెల్లి వెళ్ళాము. నేను తుని నుంచి యలమంచిల వరకు ఒక బస్సు ఎక్కాను. యలమంచిల నుంచి 400 ఎక్కాను. ఆ పాప చూసారా ఎంత క్యూట్గా ఉందో. ఐ హ్యాడ్ ఏ వరస్ట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ట్రైన్కి ఎందుకు వెళ్ళలేదురా బాబు అనిపించింది. ఈ బస్ డైరెక్ట్ బస్ స్టాప్కి వెళ్ళింది. అక్కడి నుంచి నేను చందన బ్రదర్స్ కాంప్లెక్స్ దగ్గర నుంచి బుల్లయ్య కాలేజ్కి ఆటో అయితే ఎక్కేసాను. ఎందుకంటే దానికి ఆపోజిట్లోనే డిఎంహెచ్ఓ ఆఫీస్ ఉంది. బట్ ఆ ఆటో వాడు బుల్లయ్య కాలేజ్ బ్యాక్ సైడ్ దింపేశాడు. అక్కడి నుంచి నేను నడుచుకుంటూ వెళ్ళాను. ఈ స్ట్రీట్ అయితే చాలా బాగుంది. ఫొటోస్ అవి తీసుకోవడానికి టూ గుడ్. అదిగో మన బుల్లయ్య కాలేజ్, దీనికి ఆపోజిట్లో మన డిఎంహెచ్ఓ ఆఫీస్. ఇక్కడ నేను పని అంతా కంప్లీట్ చేసుకొని జగదాంబకి అయితే ఆటో ఎక్కేసి వెళ్ళాను. ఓకే, ఇది జగదాంబ సెంటర్. అదిగో మన జగదాంబ సెంటర్లో 70mm థియేటర్. ఈ జగదాంబ సెంటర్లో షాపింగ్ కూడా ఎంత ఫేమస్, ఈ సినిమా థియేటర్ కూడా అంతే ఫేమస్. ఓకే, మనమైతే జగదాంబ సెంటర్కి షాపింగ్ చేయడానికి అయితే వచ్చేసాను. ఆ లక్కీ షాపింగ్ మాల్ అయితే అస్సలు ఖాళీ లేదు. అప్పటికి నేను మా సిస్టర్ని బయట ఉంచి నేను లోపలికి వెళ్ళాను. లోపల వాళ్ళు బట్టలు చూపించేంత స్కోప్ కూడా ఇవ్వట్లేదు జనాలు, అంత రష్గా ఉంది. సో నేను బ్యాక్ వచ్చేసాను బస్ స్టాప్కి. బస్ స్టాప్లో నాకు బస్ వెంటనే దొరికింది. సో యలమంచిల వరకు నేను ఆ బస్ అయితే ఎక్కేసాను. యలమంచిల నుంచి నేను మళ్ళీ పాయిక్రోపేటకి వేరొక బస్సు అయితే ఎక్కేసాను. ఈ గ్యాప్లో నాకు ఒక 2 సబ్స్క్రైబర్స్ని యాడ్ చేసుకున్నాను. సో పాయిక్రోపేట నుంచి నన్ను పిక్ చేసుకోవడానికి మా హస్బెండ్ అయితే వచ్చారు. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.